వార్దా తుపాను నెల్లూరును భయపెడుతోంది. చెన్నై శ్రీహరికోట మధ్యలో వార్దా తుపాను రేపు తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో సుమారు 4 గంటల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చు. దీంతో మొత్తం 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్ పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, వార్దా ఎఫెక్ట్ జిల్లాలో ఏ మేరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వరప్రసాద్, కొద్దిసేపటి కిందటే జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఏదైతే నెల్లూరు జిల్లా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా 11 తీర ప్రాంత మండలాల్లో ఉన్న అధికారులందరినీ కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి కింద కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ప్రస్తుతం శ్రీహరికోట, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట ప్రాంతం నుంచి అదేవిధంగా చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇది రేపు సాయంత్రం నుంచి రాత్రి సమయంలో తీరం దాటుతుందని చెప్పని అంటున్నారు. అయితే అది సైక్లోన్ స్టోమ్ గానీ ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే సమయంలో గాలులు వీస్తాయని చెప్పి అది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బలహీనపడే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ముందస్తు జాగ్రత్తగా తీర ప్రాంత మండలంలో ఉన్న దాదాపు 120 గ్రామాల్లో కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే అటు నెల్లూరు జిల్లాకు దాదాపుగా 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని అందులో ఒకటి నెల్లూరు జిల్లా కేంద్రంలో ఒకటి, ముఖ్యంగా ఎఫెక్టెడ్ ప్లేస్ గా అంచనా వేస్తున్నటువంటి సూలూరుపేట ప్రాంతంలో ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎవరైతే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 48 గంటల పాటు వీరందరూ కూడా 24 గంటల పాటు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ముఖ్యంగా జిల్లాలో ఈ ప్రాంతం అంటే తీరం దాటే సమయంలో ఇది ఖచ్చితంగా కేవలం 4 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా 4 గంటల్లో 17 నుంచి 20 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కేవలం సూలూరుపేట ప్రాంతంలోనే 4 గంటల వ్యవధిలో సూలూరుపేట మండలంలో 27 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఇది గాలులు కొంచెం తక్కువ స్థాయిలో వీస్తాయి కాబట్టి ప్రమాదం పెద్దగా ఉండనప్పటికీ కూడా ఒకవేళ ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే అటు ట్రాన్స్కో అధికారులని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో పాటు ముఖ్యంగా రెస్క్యూ టీమ్ కూడా రెడీ చేయడం జరిగింది. ఫైబర్ బోట్స్ కూడా సిద్ధం చేసినట్లు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే తీర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి 160 తుఫాన్ షెల్టర్స్ లో ఇప్పటికే 150 తుఫాన్ షెల్టర్స్ అంతా కూడా మరమ్మతులు చేసి వాటిని సిద్ధంగా ఉంచడం జరిగింది. ఒకవేళ ఏదన్నా విపత్తు లాంటిది సంభవిస్తే అప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తుఫాను ప్రభావిత మండలాలుగా ఉన్న గ్రామాల్లో నుంచి దాదాపుగా 1,00,000 మందిని కూడా తరలించడానికి ఇతర ప్రాంత పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు సిద్ధంగానే ఉన్నారు. అయితే ముఖ్యంగా కేవలం నెల్లూరు జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల్లో ఉన్నప్పటికీ అది ముఖ్యంగా నాయుడుపేట అదేవిధంగా గూడూరు డివిజన్ లో ఉన్న ఈ 6 మండలాలను మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభావిత మండలాలుగా గుర్తించామని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి మామూలుగా ఇది వర్షపాతం మాత్రం తుఫాను తీరం దాటిన తర్వాత 48 గంటల పాటు జిల్లాలో వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ తుఫాను వల్ల వార్దా తుఫాను వల్ల గాలులు వీయకుండా కేవలం అత్యధిక వర్షపాతం నమోదైతే మాత్రం ఇది జిల్లా ప్రజలకు మేలు చేకూర్చినట్టుగానే అధికారులు అంచనా వేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది. దాదాపుగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఖాళీగా ఉండడంతో ఈ తుఫాన్ ఒక రకంగాని ఎలాంటి బలమైనటువంటి గాలులు లేకుండా మాత్రం వర్షపాతం నమోదైతే మాత్రం ఇది జిల్లా ప్రజలకు మేలు చూపించినట్టుగానే చెప్పుకోవచ్చు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ విజయ్.